ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశత్వంలోకి మగ్గిన భారతదేశం డెమోక్రసీ పడి నిలబడింది అంటే ఖచ్చితంగా ఈ దేశంలో అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ కనుక రాజ్యాంగాన్ని అంతం చేసి ఉంటే డెమోక్రసీ ఉండేది కాదు. సో అందువల్ల మీకు ఇప్పుడు ప్రపంచ దేశాల రాజ్యాంగాల సగటు జీవిత కాలం చూస్తే 17 years 18 years ఉంది. అంటే ఎవరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. అలాంటిది ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు నవంబర్ 26కు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి సరిగ్గా 75 ఏళ్ళు అవుతోంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ 75 years అనేక రకాల ఆటంకాలు, ఆటుపోట్లు, అవరోధాలు ఎదురైనా మన దేశంలో రాజ్యాంగం నిలబడింది, రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగాం. సో అందువల్ల ఆ క్రెడిట్ సర్టన్లీ గోస్ టు ద పార్టీ విచ్ రూల్డ్ ద కంట్రీ ఫర్ హైయెస్ట్ పీరియడ్. సో ఈ 75 ఏళ్లలో భారతదేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ దక్కకపోతే ఎవరికి దక్కుతుంది?